ఓకే బ్రో, ఇప్పుడు మనం పాకిస్తాన్ ఘటన తర్వాత మన దేశం అంతా కూడా ఒక దిగ్భ్రాంతం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన పైన అయితే ఓ మహిళ సెన్సేషనల్గా కామెంట్స్ చేసింది, ఏదో చేసిందని చెప్తున్నారు. సో ఎవరు ఆమె మళ్ళీ మెగా కోడలని కూడా అంటున్నారు. అసలు ఏంటి ఆమె ఏ కాంట్రవర్సీలు ఇరుక్కుంది? అయితే మన దేశంలో ఏ దేశస్తులైనా కూడా వాళ్ళ దేశాన్ని అమితంగా ప్రేమిస్తారు, ఖచ్చితంగా కన్నతల్లిలాగా చూసుకుంటారు. ముఖ్యంగా మన ఇండియాలో ఎట్లా అంటే, మన ఇండియాలో ఉంటూ వేరే దేశాలకు సపోర్ట్గా వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతూ ఇండియాకి ద్రోహం చేస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా దేశ ద్రోహులు అనే విధంగా చాలామంది కూడా ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నారు. అయితే ఏదైతే పహల్గామ్ అంటే జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉగ్రవాదుల దాడి జరిగిందో, సో ఆ తర్వాత చాలామంది దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ర్యాలీలు చేయడం కావచ్చు, కొవ్వొత్తులు వెలిగించి వాళ్ళకు నివాళులు అర్పించడం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకి జై అనే విధంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. చాలామంది ఇన్స్పైర్ అవుతూ వాళ్ళు కూడా వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక ప్రతిదాడి ఖచ్చితంగా చెయ్యాలి, ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకోవాలనే విధంగా అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే దీనికి ధీటుగానే కొంతమంది ఎవరైతే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా పెరిగిపోయారు. సో ఏ విధంగా అంటే వాళ్ళు ఉండి లేనట్టు మాట్లాడినట్టు వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే రీసెంట్గా మనము సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం. రోడ్డు మీద పాకిస్తాన్ జెండాలు అంటించి సో వాటి మీద నుంచి నడవడం కావచ్చు, బండ్లు వెళ్ళడం కావచ్చు, సో ఇదంతా కూడా చేస్తున్నారు. సో అదేవిధంగా కర్ణాటకలో కూడా జరిగింది. సో అక్కడ ఒక మహిళ ఏం చేసిందంటే ఉన్నట్టు ఉండిగా కూడా వచ్చి పాకిస్తాన్ జెండాలన్నీ కూడా తను రోడ్డు మీద నుంచి తీసేయడం జరిగింది. సో ఎందుకు తీసేస్తున్నావు, నువ్వు ఇండియన్ కాదా, నువ్వు పాకిస్తాన్వా అనే విధంగా స్థానికులు అందరూ వచ్చి కూడా తనతో పాటు గొడవ పడ్డారు. సో అయినప్పటికీ కూడా అంతమంది మాట్లాడుతున్నప్పటికీ ఆ ఒక్క మహిళనే అందరికీ సమాధానం చెప్తుంది, కానీ ఆ ఒక పాకిస్తాన్ జెండాని మాత్రం మళ్ళీ రోడ్డు మీద వేయడానికి తను ఒప్పుకోలేదు. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా ఎట్లా అంటే, మన ఇండియాలో ఉంటూ మన దేశం యొక్క రక్తం ప్రవహిస్తున్నప్పుడు మన దేశం కోసం పోరాటం చేయాలి, కానీ వేరే దేశం వాళ్ళ కోసం మీరు ఇక్కడ పోరాటం చేయడం ఏంటి? మీరు పాకిస్తానీలా, మీరు పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటే వాళ్ళకి మద్దతు తెలిపితే హ్యాపీగా వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళకు ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు. సో ఇలాంటివి ఈ వీడియో కూడా రీసెంట్గా ఈ వీడియోకి లావణ్య త్రిపాఠి స్పందించడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఎక్కువైపోయారు. మన దేశం సైనికులు వాళ్ళు ఒక పగలనక రాత్రనక ఒక వాననక ఎప్పుడు కూడా 24 hours వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బార్డర్లో మన కోసం కష్టపడి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తూ ఉంటే, కొంతమంది దొంగలు మన దేశంలో ఉంటూ ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు మన దగ్గర అటాక్ చేయడానికి వీళ్ళు సపోర్ట్ తెలుపుతున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లనే మన దేశంలో అటాకులు జరుగుతున్నాయనే విధంగా తను రియాక్ట్ అయింది. సో లావణ్య త్రిపాఠి గారు రియాక్ట్ అయిన ఈ మాటలకి చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ మళ్ళీ రీట్వీట్ చేస్తున్నారు. ఆ వీడియోని మళ్ళీ అంటే ఆ పెట్టిన పోస్ట్ని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద మన దేశం మీదనే ఎందుకు ఈ విధంగా అటాకులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే నశిస్తారో అప్పుడు ఉగ్రవాదుల దాడులు కూడా నశిస్తాయని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.